తెలుగు వన్ ప్రేక్షకులకి నమస్కారం. మానవ స్వభావం కొందరిలో ఎలా కనిపిస్తుందంటే, కష్టాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇంకొంచెం అవమానపరిచి, ఇంకొంచెం బాధ పెట్టి, మన గొప్పతనాన్ని వాళ్ళ ముందు చూపించుకోవాలి అనేటువంటి వికృతమైన మనస్తత్వం కొందరికి ఉంటుంది. ఇలాంటి వికృతమైన మనస్తత్వం ఉన్న వాళ్ళలో దుర్యోధనుడు మొదటివాడు. భారత కథలో పాండవులు అరణ్యవాసం చేస్తూ ఎన్నో కష్టాలు పడుతూ ఒక చోట ఎక్కడో అరణ్యంలో ఉంటే దుర్యోధనికి ఏమనిపించిందంటే, ఈ పాండవుల్ని ఎలాగ అవమానపరచాలి, కష్టాల్లో ఉన్నారు కదా, ఇంకా అవమానపరిస్తే ఇంకా మనసు బాధపడుతుంది అని తన వైభవాన్ని చూపించాలి వాళ్ళ ముందు అనుకుని ఆ ప్రయత్నానికి అడవి మార్గంగా రావాలనుకుంటాడు. అయితే ఏ కారణంతో తండ్రికి చెప్తాడు తను ఇక్కడికి వస్తున్నాను అని? ఏం చెప్తాడంటే, తండ్రితో, ధృతరాష్ట్ర మహారాజుతో, తండ్రి నేను పాండవులు ఉన్నటువంటి అరణ్యానికి వెళ్ళాలనుకుంటున్నాను, ద్వైత వనానికి వెళ్ళాలనుకుంటున్నాను. అది దాంట్లో పాండవులందరినీ చూస్తాను. అంతేకాకుండా అక్కడ చాలా గోవులు ఉన్నాయి, క్రూర మృగాల నుంచి గోవుల్ని నేను రక్షిస్తాను, ఒక మంచి పని చేయాలనుకుంటున్నాను, రకరకాల గోవుల్ని చూడాలని నాకు ఉత్సాహంగా ఉంది అంటే ధృతరాష్ట్రుడు కొడుకు మాటని సరే అంటాడు. కానీ మనసులో అనుమానంగానే ఉంది, అక్కడికి వెళ్ళి పాండవులతో ఎలాంటి వాదన పెట్టుకొని యుద్ధాలు చేస్తాడో ఏం చేస్తాడో అని. పక్కన శకునిని అడుగుతాడు. ఆ శకుని చెప్తాడు, నువ్వు అలాగేం అనుకోవద్దు, చాలా పద్ధతిగానే వెళ్తున్నాడు, ఈ ఘోషయాత్రని కేవలం గోవుల్ని చూడడానికి వెళ్తున్నాడు, అక్కడ అట్లాంటి ఎలాంటి ప్రమాదం రాకుండా ఉంటుంది, నేను కూడా వెళ్తున్నా కదా అని మాటలని చెప్పి ధృతరాష్ట్రుని ఒప్పించి బయలుదేరి వస్తారు. నిజంగా ఘోషయాత్ర కోసం వచ్చాడా? దుర్యోధనుడు ఘోషయాత్రకి వెళ్తున్నాము అని ప్రకటించగానే ఆ ఊర్లో ఉన్న జనం అందరూ రథ గజ తురగ పదాది సైన్యాలు మొత్తం గొప్ప వైభవంగా గొప్ప చక్రవర్తి ప్రయాణిస్తున్నట్టుగా ప్రయాణమై వస్తారు ద్వైత వనానికి. అక్కడ నిజంగా కూడా కొన్ని గోవులన్నీ ఉన్నాయి. అయితే దుర్యోధన లక్ష్యం గోవుల్ని రక్షించడం ఏమి కాదు కదా. ఆ దగ్గరలోనే, ఆ ద్వైత వనం దగ్గరలోనే సద్యస్కందము అనే ఒక యజ్ఞాన్ని చేస్తున్నాడు ధర్మరాజు. దుర్యోధనుడు చూశాడు. చూసి ఈ ద్వైతవనం దగ్గరలోనే ఒక క్రీడా గృహం ఏర్పాటు చేసుకుంటా అంటాడు. ఇక్కడ ధర్మరాజు యజ్ఞం చేస్తుంటే దగ్గరలో క్రీడా గృహం ఏర్పాటు చేసుకోవడం ఏంటి? అసలు ఆ ద్వైతవనంలో ఉన్న వాళ్ళందరూ ఎవరు? గంధర్వులు. ఆ గంధర్వులందరూ ఈ కౌరవుల యొక్క ఎంతమంది వచ్చారో వాళ్ళని వీళ్ళందరినీ చూస్తూ చిత్రసేనుడు అనే వాళ్ళ రాజుకి వెళ్ళి చెప్తారు. ఆ చిత్రసేనుడు ఏం చెప్తా అంటే, ధర్మరాజు యజ్ఞం చేస్తుంటే ఈ దుర్యోధనాదులు కౌరవులందరూ వచ్చి దాన్ని ఏదో విధంగా విఘ్నం చేయాలనే ప్రయత్నం, ఇక్కడ క్రీడా గృహం కట్టడానికి వీలేదంటే గంధర్వులకి కౌరవులకి యుద్ధం జరుగుతుంది, కౌరవ సేనలు భయపడి పారిపోతాయి. చిత్రసేనుడు దుర్యోధన్ని బంధించి జుట్టు పట్టి లాక్కొచ్చి అక్కడ ఆపుతాడు. అయితే ఏ గర్వంతో అహంకారంతో వచ్చాడో ఇప్పటికే కొంత అవమానం జరిగింది. ఈ కౌరవ సేనలు భయపడి పారిపోయిన వాళ్ళు, గంధర్వుల ముందు ఓడిపోయిన వాళ్ళందరూ మనకి ఇంకా శరణాగతి కేవలము ధర్మరాజే అనుకుని ధర్మరాజు దగ్గరికి వస్తారు. ధర్మరాజు అంటాడు, నేను యజ్ఞం చేస్తున్నా కాబట్టి నా సోదరులు మీకు సహాయం చేయమంటాను అంటాడు. అయితే భీముడు అంటాడు, వీళ్ళకి మనం సహాయం చేయడం ఏంటి, మన ఎంతో మోసం చేసి ఎన్నో కష్టాలు పాలు చేసి మన అరణ్య పాలు చేసిన కౌరవులకి మనం సహాయం చేయడానికి వీలేదంటాడు. కానీ ధర్మరాజు అంటాడు, వీళ్ళు మనకి సోదరులే కదా, మీరు గంధర్వులతో యుద్ధం చేసి వాళ్ళ సైన్యాన్ని వదిలించండి, అట్లాగే చిత్రసేనుడితో మాట్లాడి దుర్యోధనుడిని కూడా వదిలించండి అంటాడు. దుర్యోధనుడిని చిత్రసేనుడు బందికానా నుంచి చెర నుండి వదిలిస్తాడు. ఈ గంధర్వుల రాజైన చిత్రసేనుడు అంటాడు, కాదు ఈ దుర్యోధనుని ఇలాగే పట్టుకురమ్మన్నాడు ఇంద్రుడు మా రాజు అంటాడు. అయితే అర్జునుడు బతిమాలి, వీళ్ళు కూడా మా సోదరులే కాబట్టి వాళ్ళు చేసిన తప్పును క్షమించండి అంటారు. అయితే ఏ అహంకారంతో బయలుదేరి వచ్చాడో దుర్యోధనుడు, దానికి తీరని అవమానం తనకే జరిగింది. అయితే దుర్యోధనుడు వెనక్కి వెళుతూ అంటాడు, తక్కిరున్నక్క దుష్ట చతుష్టయం ఉంది కదా, వాళ్ళతో అంటాడు, నేను ఇప్పుడు తిరిగి నగరానికి రాను, నేను వచ్చినట్టయితే నన్ను అందరూ అవమానపరుస్తారు, ఘోషయాత్ర పేరుతో గొప్పగా ప్రయాణం చేసి వెళ్ళాడు కదా, పాండవుల్ని ఏదో అవమానపరుద్దాం అనుకున్నాడు కదా, తనే అవమానాల పాలయ్యాడు అంటారు, నేను ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటానంటాడు. అప్పుడు కర్ణుడు మొదలైన వాళ్ళందరూ చెప్తారు, నువ్వు ఆత్మహత్య చేసుకోవడం ఎందుకు, రాజైన వాడు అలాగే వేస్తాడు, పాండవుల సంగతి ఇప్పుడు కాదులే, మళ్ళీ అజ్ఞాతవాసం లేదా మరొకటి లేదా వాళ్ళ సంగతి చూపిద్దాం, నువ్వు రాజుగా ఉండాల్సిందని బతిమారి ప్రోత్సహించి మళ్ళీ దుర్యోధనుడు తీసుకెళ్తారు. దీన్ని ఏమంటారంటే, దుర్యోధనుడు మొదలైన వాళ్ళందరూ కాగల పని గంధర్వులు తీర్చారు. అంటే ఈ దుర్యోధనాదుల్ని సంహరించి యుద్ధంలో ఓడిద్దాము అనుకున్నటువంటి పాండవులకు వాళ్ళు ఏం చేయాలనుకున్నారో దాన్ని ఈ గంధర్వులు చేశారు, కౌరవ సైన్యాన్ని ఓడించారు, దుర్యోధనుని చెరపట్టారు, ఇవన్నీ జరిగాయి. అంటే ఇందులో మనకి ఏం చెప్తారండి,
ఎవరు తవ్వుకున్న గోతులో వారే పడతారు అనే సామెత ఉందే, అది అక్షరాల ఘోషయాత్ర కథలో మనకు కనిపిస్తుంది. మనం ఏదో సంపదవంతులం కదా అని కష్టాల్లో ఉన్న వాళ్ళని అవమానపరుద్దాము అనుకోవడం చాలా పొరపాటు. ఇలాంటి పనులు చేయడం వలన నష్టం ఎవరికి కలుగుతుందంటే దురాలోచన ఎవరు చేస్తారో అది వాళ్ళకే కలుగుతుంది. కాబట్టి ఇటువంటి మార్గాల వైపు వెళ్ళొద్దు, సన్మార్గాన్ని వెతుక్కోండి అని చెప్పేటువంటి అద్భుతమైన ఘోషయాత్ర కథ మనకి భారతంలో కనిపిస్తుంది. మరో కథతో మరో మారు చూద్దాం.